మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఇంట్లో తరచుగా పూజ చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాతావరణం మారుతుందంటారా? ఇది చాలా మంచి ప్రశ్న. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇళ్లలో చాలా గోలగోలగా ఉంటదండి, కొట్టుకుంటారు, పిల్లలు అరుస్తూ ఉంటారు, భార్య భర్తలు అరుస్తూ ఉంటారు, ఎప్పుడు ఇలాగే ఉంటది, ఈ వాతావరణం మారడం లేదు అంటే ఏం చేయాలంటే పూజ చేయమంటారు. పూజ చేస్తే మారుతుందా అంటే మారుతుంది, కానీ పూజ సమయం అనేది సరిగ్గా ఉండదు. 15 నిమిషాలు, అరగంట చేస్తారు, దానితో ఏమీ రిజల్ట్ రాదు. 4 గంటలు, 8 గంటలు ఈ మోతాదులో కనుక మనం పూజ చేస్తే గ్యారెంటీ ఎన్విరాన్మెంట్ అనేది మారుతుంది. క్వాంటిటీ పెరిగే కొద్దీ, క్వాలిటీ పెరిగే కొద్దీ మెల్లిగా మీకు తెలిసి తెలియకు ఇంట్లో వాతావరణం గ్యారెంటీ మారుతుంది. మన వాళ్ళు అరగంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు చేసి ఆపేస్తారు, దానివల్ల ఏమీ యూజ్ ఉండదు. ఒక సీరియస్నెస్ అనేది 1 గంట తర్వాతనే స్టార్ట్ అవుతుంది పూజలో. 1 గంట దాకా మంత్రాలు చదివేసి, పుస్తకాలు తిప్పేసి అయిన తర్వాత మెల్లిగా అక్కడ కూర్చొని కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి మెల్లిగా మనలో ఒక ఎనర్జీ డెవలప్ అయ్యి తర్వాత పూజలకు అప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు పవర్ అనేది. అది మెల్లిగా 2 అవర్స్, 3 అవర్స్, 4 అవర్స్, 4 గంటలు చేరే కొద్దీ అప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది మెల్లిగా మారుతుంది. సో బేసికల్ గా ఇది ఎవరైతే చేశారో, ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలుసు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదో వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే 4 గంటల పైన చేస్తారో పూజ, వాళ్ళకి తెలిసి ఇదంతా జరుగుతుందని. ప్రజలు పిచ్చోళ్ళు కాదు గంటల గంటలు పూజ చేయడానికి. అది